సరే, ఇప్పుడు మనం సర్వే చేస్తున్నప్పుడు జనరల్లీ వాట్ ఆర్ ది మేజర్ ప్రాబ్లమ్స్ దట్ ఆర్ కమింగ్ అప్, అంటే వై ఆర్ వి అనేబుల్ టు డూ ఇట్? ఏం లేదు, అనబుల్ ఏం లేదు. దాంట్లో మ్యాన్ పవర్ కావాలి. తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఏంటంటే మనకు ఓల్డ్ టీ పర్న్స్ ఉన్నాయి కదా, ఓల్డ్ టీ పర్న్స్ ప్రకారం అప్పుడు అందరు కూడా అలాగే లేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక 30 ఎకరాల భూమి ఉంటే దాన్ని ఇప్పుడు ఒక 50-60 మంది షేర్ చేసుకున్నారు. ఇప్పుడు 50-60 మంది అయిన తర్వాత వీళ్ళ ఎవరి షేర్ ఎక్కడ ఉంది, మెజర్మెంట్స్ సంబంధించి టీపర్స్ లేవు, సబ్ డివిజన్ మ్యాప్స్ లేవు. ఆ మ్యాప్ అంతా కూడా సబ్ డివిజన్ జరగలేదు అఫీషియల్ గా. జరగకపోయేసరికి వాళ్ళ బౌండరీస్ వాళ్ళు చెప్తే తప్ప మనం చేయలేము. 50 మంది కలిసి మేమంతా ఈ విధంగా ఉన్నాం, మాది మెజర్ చేయండి అని సో వాళ్ళు పర్మిషన్ ఇస్తే సో చేయగలుగుతాం. వాళ్ళు అప్లై చేసుకోవాలంట ఫస్ట్. 50 మెంబర్స్ అప్లై చేయాలి. సో సో ఇక్కడ డోంట్ ఇక్కడ సో ఏమవుతుందంటే ఫీల్డ్ ప్రాక్టికల్ గా ఫిజికల్ పొజిషన్ ఒక ప్లేస్ లో ఉంటారు, పేపర్ మీద ఒక దాంట్లో ఉంటారు. సో ఓకే. ఇప్పుడు మనం పేపర్ మీద తీసుకుంటే ఫిజికల్ పొజిషన్ వేరే ఉంటుంది. దీనివల్ల ఇష్యూస్ వస్తున్నాయి. సో ఇప్పుడు మ్యాన్ పవర్ ఇచ్చి ఖచ్చితంగా మనం జియో కోఆర్డినేట్స్ పే చేసుకొని చేస్తే ఇప్పటికీ నో ఇష్యూ. అందుకోసం భూదార్ పెట్టింది గవర్నమెంట్ కొత్తగా. భూదార్ అనే కాన్సెప్ట్ అదే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సర్వే కోసం అప్లై చేస్తే మీ బౌండరీస్ కరెక్ట్ గా ఫిక్స్ గా ఉన్నాయి, ఎలాంటి డిస్ప్యూట్ లేదనుకుంటే వాటి జియో కోఆర్డినేట్స్ తీసుకొని వాటి సపరేట్ మ్యాప్ ఇస్తుంది. సో అదే భూదారి. మనకు ఆధార్ ఎట్లా హ్యూమన్స్ కు అదేవిధంగా ల్యాండ్ కూడా భూదార్ అని ఒక కార్డు ఇవ్వడానికి గవర్నమెంట్ చట్టంలో ప్రొవిజన్ ఇచ్చింది. సో దీన్ని పే చేసుకుంటే మనకు 70% క్లియర్ అవుతాయి. ఓ 30% ఏదైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ మెల్లిమెల్లిగా వాటిని సాల్వ్ చేసుకోవచ్చు.